హాయ్ మనీ స్పెక్ట్ ఇన్వెస్టర్స్. ఈరోజు కొంచెం డిఫరెంట్ టాపిక్. కొంచెం లైవ్లీహుడ్ గురించి మాట్లాడదాం. ఎవ్రీవన్ నోస్ హౌ టు ఎర్న్ మనీ. అందరికీ తెలిసి ఎలా ఎర్న్ చేయాలో ఏదో విధంగా ఎర్న్ చేస్తారు. అండ్ హౌ టు సేవ్ మనీ. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో సేవ్ చేస్తుంటారు, ఫిక్స్డ్ డిపాజిట్స్లో, ఆర్డీస్లో, చిట్టీస్ ఇవన్నీ కడుతుంటారు అనమాట. అందరికీ ఎక్కడొకటి సేవ్ చేస్తున్నారు. కానీ చాలామందికి హౌ టు స్పెండ్ వైస్లీ దాని గురించి తెలియదు అనమాట. దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మీరు మీ మీద ఇన్వెస్ట్ చేయడం తెలుసుకోవాలన్నమాట. అది మనకు అవసరమా లేదా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడెక్కడ స్పెండ్ చేయాలి అంటే, ఒకటి మన హెల్త్ గురించి, ఇంకొకటి వచ్చి మనం రేపొద్దున ఏదైనా ఉపయోగపడుతుంది కదా, స్కిల్స్ నేర్చుకుంటే రేపొద్దున దీని మీద ఏదైనా మనీ ఎర్న్ చేయడానికి కానీ దాని గురించి ఉపయోగపడుతుంది. మళ్ళీ తర్వాత వస్తువులు కొనేటప్పుడు, ఏదైనా ప్రోడక్ట్స్ కొనేటప్పుడు దాని గురించి కూడా ఆలోచించి కొనాలన్నమాట. సరే, దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ హెల్త్ అంటే మామూలుగా మనం ఏం చేస్తాము, డైట్ చాలామంది డైట్ ఫాలో అవుతుంటారు. డైట్ దాని గురించి స్పెండ్ చేస్తుంటారు. ప్లస్ మళ్ళీ జిమ్స్కి వాటికి మెంబర్షిప్ తీసుకుంటారు. అది కూడా మీరు వెళ్తారో అని తెలిస్తే తీసుకోండి. ఒకేసారి 1 ఇయర్కి వాటికి తీసుకోకండి. మళ్ళీ తర్వాత ఇప్పుడు మీరు కోర్సులు తీసుకుంటారు చాలామంది. అది మంచి కోర్సా కాదా అని మీరు కంపేర్ చేసుకొని తీసుకోండి. అది మీరు రోజు డైలీ యూజ్ చేస్తున్నది కోర్స్ తీసుకోకండి. ఎందుకంటే మీరు ఎక్కడో ఒకటి నేర్చుకుంటారు. ఏదైనా సరే మీకు అసలు ఇంట్రెస్ట్ లేని కోర్సులు ఉంటాయి కదా, చాలా ఏవేవో మీకు సంబంధం లేని ఉంటాయి చూసావా, అవి నేర్చుకున్నారు అనుకుంటే మీకు కొద్దిగా ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు మీరు రోజు జావా యూజ్ చేస్తారు, జావా ఫుల్ స్టాక్ తీసుకున్నారు, అంత కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏదైనా కొంచెం వెరైటీగా ఏదైనా కోర్సులో దాంట్లో జాయిన్ అయ్యారనుకో మీ మీద మీరు స్పెండ్ చేసినట్టు అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు వస్తువుల గురించి మాట్లాడడం మేజర్ అనమాట. ఈ వస్తువులు ఎలాగంటే, ఇప్పుడు మీరు షూస్ ఆర్ ఫోన్ నచ్చింది అనుకున్నాం, అది నచ్చింది అనుకోండి, మీరు ఇమీడియట్గా కొనేయకండి, ఇంపల్స్ బయింగ్ చేయకండి. మీరు ఏం చేస్తారంటే ఒక 48 అవర్స్ ఆలోచించండి, ఇది నాకు అవసరమా లేదా అదంతా చూడండి, చూసిన తర్వాత కొనండి. ప్లస్ ఇప్పుడు ఆ వస్తువు 10,000 ఉందనుకోండి, 10,000 పెట్టి కొనేయకండి ఒకేసారి, కంపేర్ చేయండి అన్ని చోట్ల. క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ ఉంటాయి, యూస్ చేయండి. మళ్ళీ క్యాష్ కవర్ యాప్ ఉంటుంది అనమాట, దాంట్లో యూస్ చేయండి. మళ్ళీ అఫిలియేట్ మార్కెటింగ్ అని ఉంటుంది, మనమే సొంత అకౌంట్ తీసుకొని దాని ద్వారా కొనుక్కున్నాం అనుకో, డబ్బులు వస్తాయి అనమాట. అంటే ఒక 5% 2% తగ్గుతుంది. 10,000 2% తగ్గినట్టే, 200 మిగులుతాయి, మిగిలినట్టే కదా. సో ఇవన్నీ తీసుకొని అన్ని వాడండి, ప్రైస్ కంపేర్ చేయండి, క్రెడిట్ కార్డ్ యూస్ చేయండి, ఆఫర్స్ యూస్ చేయండి, కూపన్ కోడ్స్ యూస్ చేయండి. అవన్నీ యూస్ చేసి ఒక 8,000కి వచ్చేలా చూడండి. అప్పుడు మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది అనమాట. 10,000 8,000 కొన్నామే అని అక్కడ మనకి బాగుంటుంది అనమాట. సో అలాగే చూసుకొని కొనండి అనమాట, ఏది కొనాలనుకున్నా. మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్. మళ్ళీ ఎక్స్పీరియన్సెస్ మీద ఇన్వెస్ట్ చేయండి, మెటీరియలిస్టిక్స్ మీద థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.